హాయ్ అండి. మజ్జిగ పులుసు చేస్తున్నానండి. అదే మజ్జిగ చారు అంటారు కదా, అది చేస్తున్నాను. ఇదిగో మజ్జిగలో పెరుగులో పసుపు, కారం, ఉప్పు వేసానండి. ఇది బాగా గెలకొట్టాను పెరుగు ఇది. తర్వాత ఇగో పోపులు వేసాను. వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినపప్పు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటే అమృతం దేవతలు తింటారంటారండి. మనకి ఇది అమృతం కన్నా బాగుంటుంది. చూడండి ఇలా వేగిన తర్వాత పెరుగు పులుసు ఇలా పెట్టుకుంటే మెంతులు వేస్తాం కదండి, ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మెంతులు, ఎండుమిరపకాయ దోరగా వేపుకుని వేసుకుంటే, అంటే రాదని కాదండి, ఎవరికి ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదా, అందుకని ఈవిడికే వచ్చేంటి ఇలా చేస్తుంది అనుకుంటున్నారేమో మీరు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలా తాలింపు పెట్టుకుంటారు కదా, అందుకే నేను చెప్తున్నానండి. ఇలా తాలింపు పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. గారెల్లో కూడా వేసుకోవచ్చండి ఇది. కాకపోతే గారెలకి అయితే ఆవడాలకి పులవకుండా వేయాలండి. ఇదే పలసగా ఇలాగే ఉండాలి, ఇంకా చిక్కగా అయితే గారెలు లాక్కోవు. పొడిపప్పు వండానండి. పొడిపప్పులోకి కొంచెం కలుపుకుని మజ్జిగ పులుసు వేసుకుని తింటే ఉంటుందండి, అమృతంలా ఉంటుందండి. మనం కూడా చేసుకునేలా చేసుకుంటే వంటలు చాలా బాగుంటాయండి. కాకపోతే స్లోగా నిదానంగా చేసుకోవాలి, కంగారుగా వండుకుంటే బాగోవు. చూసారండి, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఇందులో ముద్దపప్పు వేసుకుని కానీ, పొడిపప్పు వేసుకుని కానీ, వంకాయ పచ్చడి, వంకాయ కొత్తిమీర పచ్చడి వేసుకుని కానీ తింటే చాలా బాగుంటుందండి. ఆవకాయ ఉన్నా ఆవకాయ వేసుకోవచ్చండి.